ఒక అందమైన ఊరిలో తాతారావు అనే కష్టపడే రైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న పొలం ఉండేది. ఒకసారి అతను తన పొలంలో టొమాటో పంట వేశాడు. పంట చేతికి వచ్చాక వాటిని అమ్మడానికి పట్టణంలో ఉండే బజారుకు వెళ్ళాడు. అక్కడ అతనికి తన ఊరివాడే అయిన మరో రైతు కలిశాడు. అతను తెచ్చిన పంటకు తాతారావు కంటే ఎక్కువ ధర పలికింది. అది చూసి తాతారావు ఆశ్చర్యపోయి, ఇదేంట్రా? నీకు నాకన్నా ఇంత ఎక్కువ ఆదాయం వచ్చింది. నువ్వు పొలమంతా ఒకటే పంట వేశావు కదరా! నేను 2 పంటలు వేశాను. అందుకే నాకు ఇంత ఆదాయం వచ్చింది. నీకు ఉన్నది కూడా నా అంత పొలమే కదరా! మరి 2 పంటలు ఎలా వేశావు? నేను ఒకేసారి మినుములు, పెసర్లు కలిపి వేశానులేరా! అవునా? సరేలేరా, మళ్ళీ కలుద్దాం. అసలు ఈ ఆలోచన ఇన్ని రోజులు నాకెందుకు రాలేదు? సరేలే, నేను కూడా ఇప్పట్నించి నా పొలంలో 2 పంటలు వేస్తాను. అప్పుడు నాకు కూడా ఎక్కువ ఆదాయం వచ్చిది. ఈరోజు నా పొలంలో బెండకాయ, పచ్చిమిర్చి ఈ 2 పంటలు వేస్తాను. ఇవ్వాళ నా పంట చేతికి వచ్చే రోజు. నేను ఎంతో కష్టపడి 2 పంటలు వేశాను. నా కష్టానికి తగ్గ మంచి ఆదాయం వస్తే అదే చాలు. ఆశకు పోతే చివరికి ఏదీ మిగలదు అనే సామెత ఒకటి ఉంది కదా! కానీ తాతారావు విషయంలో మాత్రం అలా జరగలేదు. 3 నెలల తర్వాత అతను అనుకున్నట్లే పంట చేతికి వచ్చింది. మునుపటి కంటే చాలా ఎక్కువ లాభం, డబ్బు సంపాదించాడు. ఆ విజయంతో అతను ఆగిపోలేదు. ఈసారి కూడా మళ్ళీ 2 పంటలు వేసి మళ్ళీ డబ్బు సంపాదిస్తా. ఈసారి కూడా గెలుపు నాదే. ఇంకా నన్ను ఎవరు ఆపలేరు. ఈసారి నా పొలంలో 2 కాదు 3 పంటలు వేస్తే ఇంతకుముందు వచ్చిన డబ్బు కన్నా ఇంకా ఎక్కువ డబ్బు వచ్చిదేమో. అప్పుడు ఈ ఊర్లో నేనే గొప్ప ధనవంతుడిని అవుతాను. ఈ రోజే 3 పంటలు వేసేస్తా. ఇదేంటి 3 నెలలు గడిచినా ఇంకా పంట చేతికి రాలేదు. ఎలా వేసిన పంట అలానే ఉందేంటి? అయ్యో దేవుడా! నా పొలం పాడయిందే. ఇంకో ఏడాది వరకు నేను నా భూమిలో ఏ పంట వెయ్యలేనే. దానికి కారణం ఏంటంటే, ప్రతి 3 నెలలకు ఒకసారి పంటను మార్చాలి. అంటే పంట మార్పిడి చేయాలి. అలా మార్చకుండా ఒకే పంటను పదే పదే వేస్తే భూమిలోని సారం తగ్గిపోతుంది. అలాగే ఒకే పంటను వెంటనే వేయడం వల్ల పాత పంటకు పట్టిన పురుగులు, తెగుళ్ళు భూమిలోనే ఉండిపోయి, కొత్త పంటను కూడా పూర్తిగా నాశనం చేస్తాయి. ఈ కథలో నీతి, ఒకసారి మనకు విజయం వస్తే ఆనందించాలి. మన కష్టానికి ఫలితం దక్కిందని తృప్తి చెందాలి. కానీ రెండోసారి కూడా గెలుపు మనదే అనే గర్వంతో, అత్యాశతో ముందుకు వెళ్తే, ఆ గెలుపే మనకు పెద్ద గుణపాఠం చెప్తుంది. పిట్ట కథ అని పేరు పెట్టి, పిట్ట గురించి చెప్పలేదు అనుకుంటున్నారా? ఈ రైతు ఇంట్లో ఒక చిన్న పిట్ట ఉండేది. అది ఎప్పుడూ తాతారావును చూస్తూ, నేను కూడా ఈ పంజరం నుండి బయటపడి, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాలి, తిరగాలి అని ఆశపడేది. ఒకరోజు ఎలాగోలా పంజరం తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది. కానీ బయటకు వచ్చాకే దానికి ఒక విషయం తెలిసింది. తనకు అస్సలు ఎగరడమే రాదని. ఎందుకంటే ఆ పిట్ట పుట్టగానే తాతారావు దాన్ని తెచ్చి పంజరంలో పెట్టి పెంచుకున్నాడు. పక్షులకు ఎగరడం అనేది తల్లి పక్కన ఉంటేనే కదా నేర్చుకునేది. దాంతో ఆ పిట్టకు బుద్ధి వచ్చి, బయట ప్రపంచం కంటే పంజరమే సురక్షితం అనుకుని మళ్ళీ తన పంజరంలోకి వెళ్ళిపోయింది. దీన్నే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటారు. పక్కవారి విజయాన్ని చూసి తొందరపడకూడదు. మన కష్టాన్ని, మన సామర్థ్యాన్ని నమ్ముకుంటే విజయం దానంతట అదే వస్తుంది. దానికి కొంత సమయం పడుతుంది. కానీ అప్పుడే నువ్వు కూడా ఆ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించగలవు.